మై హోటల్ అంటే బ్రహ్మానందం. చెప్పడం కూడా నాకు అసలు పిచ్చెక్కిందా ఏంటి అలా తిరుగుతున్నా? అది కాదు బాబాయ్, ఇప్పుడు మన ఊరు ఉందా? మన ఊర్లోనే ఉంటుంది. అదే ఉందంటే ఉంది. మన ఊరు అన్ని విషయాల్లోని వెనకబడిపోయింది తెలుసా? అన్ని విషయాల్లో వెనకబడిపోయిందా? ఇది ఎందుకనక వెనకబడింది? ఎందుకేంటి ఒకటంటే చెప్తాను, మొత్తం అన్ని విషయాల్లోని వెనకబడిపోయింది మన ఊరు. ఏమన్నా ఇలాగ బస్సు ఎక్కి వెళ్దామన్నా కూడా ఏమి లేదు, ఎద్దుల బండి ఎక్కి వెళ్ళాలి, అంత వెనకబడిపోయింది మన ఊరు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే ఏంటి బాబాయ్, ఆ వెనకబడిపోయిన మన గ్రామాన్ని ముందు పడేసే బాధ్యత నీది. నేనేమన్నా పంచాయతీ ప్రెసిడెంట్నా, ఎమ్మెల్యేనా, మినిస్టర్నా? నాకేం సంబంధం రా? ఎమ్మెల్యేనా, ఎంపీనా, ప్రెసిడెంట్ అంటే అంతకు మించి నువ్వెవరో ఒక రాజకీయ నాయకుడివి, ఒక సంఘ సంస్కర్తవి, రింగులేని శోభనబాబువి, ఒక ఊరి గుండె, అన్ని నువ్వే కదా. సో వెనకబడిపోయింది కాబట్టి ముందు పడాల్సిన బాధ్యత నీదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే ఇప్పుడు భలే అంటావు రాజకీయ నాయకుల్లాగా, ఏం చేద్దామంటే ఇప్పుడు అని ఎలా చెప్పాలి నీకు? ఒక విషయం తీసుకుందాం. ఇప్పుడు అందాల పోటీలు ఉంటాయి. అందాల పోటీలు అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, గోవా, వైజాగ్, ఇవే గుర్తొస్తాయి. కరీంనగర్. మన ఊరి పేరు ఎప్పుడు గుర్తొచ్చిందా? మన ఊర్లో అంత అందగత్తెలు, అందాల పోటీలకు వెళ్ళి అంత అందగత్తెలు ఎవరున్నారా బాబు? అది ఎంతసేపు మనం కూరగాయల మార్కెట్కి, మటన్ షాప్కి, చికెన్ షాప్కి కాదు, అప్పుడప్పుడు పూల మార్కెట్ కూడా వెళ్తుంటే ఎక్కడ ఎవరు ఉన్నారని తెలుస్తుంది. నాకెందుకురా పూల మార్కెట్? మరి అదే మని చెప్తున్నాను. ఇప్పుడు రామాలయం ఉందా? ఆ రామాలయం సందులోకి వెళ్ళి అనుకో మిస్ వరల్డ్ ఉంది. ఇప్పుడు మామిడి తోట ఉందా? మామిడి తోట పక్కన ఇల్లు ఉందా? ఆ ఇంట్లో మిస్ ఇండియా ఉంది. అవునా? కొత్తగా మన హోటల్ ఉందా? హోటల్ వెనకాల గోడ ఉందా? గోడ పక్కన ఇల్లు ఉందా? ఉందా లేదా? ఉందలేరా బురద అంటే అక్కడ ఎవరు లేరు. ఇంకోటి చెప్తాను చూడు. ఇప్పుడు మన ఇది ఉందా, గడియార స్తంభం ఉందా? ఆ గడియార స్తంభం ఇల్లు ఉంటది, ఆ ఇంట్లో మిస్ విలేజ్ ఉంది. అప్పారావు కూతురు. అప్పారావు కూతురు చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. చిన్నప్పుడు కాదు, రీసెంట్ గా చూసాను 2 రోజుల క్రితం. నేను ఎలా ఉందనుకున్నా? మేకప్ లేకపోతేనే సూపర్ గా ఉంది. అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేసాం అనుకో, మన ఊరి పేరు పేపర్లోని, టీవీల్లోని, తర్వాత అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో బోల్డ్ చోట్ల నింపించేస్తుంటది. ఇంకా అందుకని ఏం కావాలి మన ఊరి పేరు అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పారావుతో మాట్లాడమంటావా? చెప్పంతే, నేను చూసుకుంటాను. అదేగంటావా? చెప్పు, నువ్వు ఫోన్ చేసి చూడు, మాట్లాడు. అలా అంటాడు. అప్పారా, నేనయ్యా బాబాయ్ని మాట్లాడుతాను. చిన్న విషయమయ్యా. ఇప్పుడు బొంబాయి, హైదరాబాదు, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం ఇన్నిట్లో అందాల పోటీలు పెడతారు కదా అమ్మాయిలతోటి. ఆ ఊర్లకి అన్నింటికి పెద్ద పేరు ఉంది. కానీ మన ఊరు కూడా పేరు రావాలి అంటే, పేపర్లో రావాలంటే, టీవీలో రావాలంటే ఇక్కడ కూడా అందాల పోటీలు పెట్టాలి కదా. ఆ అందాల పోటీలకి సరైన అమ్మాయి ఎవరంటే మీ అమ్మాయి అని మా ఊడు చెప్తున్నాడయ్యా. అంచేత మీ అమ్మాయిని అందాల పోటీల్లో పెట్టామనుకో ఖచ్చితంగా గెలుస్తుంది. వెంటనే సినిమా వాళ్ళు చూస్తారు, టీవీ వాళ్ళు చూస్తారు, మొత్తం జనాలు అందరూ చూస్తారు, పెద్ద పేరు వచ్చేద్ది. పలానా అప్పారావు గారు అమ్మాయి అందగత్తే అని వచ్చేస్తుంది. అంతేకాదు సినిమాల్లోనూ టీవీల్లోనూ వేషాలు వస్తాయి. యాక్టర్ అయిపోయి హీరోయిన్ అయిపోవచ్చు. అలాగే ఓకే అన్నాడు కదా? ఓకే అన్నాడు రా. చెప్తే ఎవరు ఒప్పుకోరు బాబాయ్. కానీ ఈ విషయంలో మన అజెండా ఏమైనా ఉందటి? అజెండా కాదు కదా, దాతో వచ్చే పదాలు ఏవీ లేవు. సరే, అయితే మనం వంటకి వెళ్దాం. మరి మన ఊరి పేరు తేవటానికి ఇదొక మార్గం, వంట మార్గం. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే గోబీ పువ్వు కోడి కూర. అందుకు అబ్బాయి ఇదిగో చూసావా, కోడి మాంసం, గోబీ పువ్వు అంటే ఇదా? మరి కాలీఫ్లవర్ దాని తెలుగులో గోబీ పువ్వు అంటాం. బాగానే పెట్టు కాలీఫ్లవర్. ఆ దాకా తీసుకో, పొయ్యి వెలిగించు, ఒక 9 గంటల నూనె, అది వేడెక్కి లోపు అబ్బాయి కోడి మాంసంలో కొంచెం ఉప్పు, ఇక పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గోపు కూడా వేసేస్తాం ఇందులోనే. అంతే.
తర్వాత చేతులు కడుక్కో. నూనె వేడెక్కిందేమి చూడు. ఉల్లిపాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు వేస్తాను. మధ్యకి చీల్చామండి. దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో ఎక్కలొద్దా? ఎక్కడ కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చికెను గోబీ పువ్వు వేసేస్తాం. ఆహా బాబాయ్ ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనం వేసింది గోబీ పువ్వు, అప్పర కూతురు గులాబీ పువ్వు, నువ్వు గన్నేరు పువ్వు. మూత పెట్టే కొంచెం మగ్గుతుంది. మంట చిన్నది పెట్టు. ఈ గోబీ పువ్వు కోడి కూరకి చిన్న ముద్ద చేసుకోవాలి. మసాలా ముద్ద. మసాలా ముద్ద మసాలా పొడా? మసాలా ముద్ద అవుతుందిలే. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు. నవ్వులు కాదు, నువ్వులు. అదే నువ్వులు. వాళ్ళ కూతురు హీరోయిన్ అయితే అప్పారావుకి నవ్వులు. ఏం చేయాలి? ఈ ప్లేట్లు వేసుకుని పట్టుకెళ్ళి పేస్ట్లా చేసి రావాలి. పేస్ట్ ఎలా అవుతుంది? అవుతుంది. కొంచెం నీళ్ళు వేస్తాం కదా, అప్పుడు పేస్ట్ అవుతుంది. ఓకే, వెళ్ళి త్వరగా రా. ఆ పువ్వు జాగ్రత్త. గోబీ పువ్వు బాగానే చేస్తుంది కానీ నీ చెవిలో పువ్వు వస్తుంది. ఉండరు రే. ఒక లుక్ వేసి వచ్చాను, మామూలుగా లేదు. ఎక్కడ లుక్ వేసావు? అందాం. అక్కడ లుక్ వేసి వచ్చావా? నీ తొక్కటి వేస్తారు రే. సరే నాన్న, మూర్తి అమ్మా. ఇదేంటి పొయ్యి ఉందా లేదా? ఓహో ఉడికిందిగా బాగా. ఇందులో టమాటా గుజ్జు చేస్తాను చూడు. ఎందుకు వెయ్యాలి గుజ్జు? టమాటా మనం ఏమి అందులో చింతపండు ఏమీ లేదు కదా, అందుకని చెప్పి చేస్తున్నావా? దాన్ని కలుపు కలుపు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ ఉంది కదా, అది కూడా వేస్తాను. ఈ గిన్నెలో ఆ గిన్నెలో కూడా నీళ్ళే. అబ్బాయి అబ్బాయి మూత పెట్టే ఓ 15 నిమిషాలు ఉంచావనుకో, గోబీ పువ్వు కోడి కూర రెడీ అవుద్ది. ఇది రెడీ అవుద్ది, అక్కడ అప్పారావు కూతురు. అందుకని ఇప్పుడు దాని మీద అప్పారావు కూతురు ఇది అన్ని మాట్లాడాలంటే మనం ఇంకో వంట కూడా వెళ్ళిపోవాలి. వంట చేసే ముందు ఒక చిన్నది ఏంటిది ఒకటి చెప్ది కానీ వాళ్ళ కూతురికి. కూతురు నెంబర్ ఉందండి నీ దగ్గర? అదే అలా నాన్నకి ఫోన్ చేసి, ఇప్పుడు అందల పోటీలు అంటే మరి ఫేస్ ఒకటే కాదు, అంటే అన్ని చూస్తారు అన్నమాట. డ్రెస్ సెన్స్ చూస్తారు, ఫేస్ సెన్స్ చూస్తారు, హెయిర్ చూస్తారు, వాకింగ్ స్టైల్ చూస్తారు. వాకింగ్ ఎలా అనుకున్నావు? మనం ఇప్పుడు 7 గుట్ట మీద నడితే ఎలా ఉంటది గుతుకుల రోడ్లో వంక టెంకర్గా, అలా నడవాలి. కాళ్ళు ఏదో నొప్పి ఉన్నట్టు నడవాలి. అది వచ్చేది కనుక్కో. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కొంచెం ఫ్రాక్ వేసుకోవాలన్నమాట. ఫ్రాక్ అంటే మరి చిన్నది కాదు, మోకాలకి కొంచెం బాగా కొంచెం జానడ పైకి ఉంటుంది. మరి పైగా పైకుండి ఎలా ఒప్పుకుంటారా? అంటే మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ లో మామూలుగా అయిపోరు కదా, మాట్లాడి చిన్నది. ఆ గౌన్ గురించి చెప్పంతే. గౌన్ అప్పరా నేనే బాబాయ్ని మాట్లాడతాను. ఎలా చేసావు? అదే ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు అందాల పోటీలో మరి పాల్గొనాలంటే డ్రెస్సు నడకోటి మనం ఏటుకట్టు నడుస్తాం చూడు, అలా నడిస్తే సరిపోద్దంట. తర్వాత
ఈ ముఖం అందంగా ఉండడమే కాదు డ్రెస్ కూడా అందంగా ఉండాలంట. ఆ డ్రెస్ ఏంటంటే ఇప్పుడు మనం గౌన్ వేసుకుంటాం కదా, బయటమే అంత చిన్న గౌన్ ఏం కాదు కానీ మోకాలకి 2 జాన్ల పైకి అనమాట. మనం అంతా ఉంటాం కదటే. హోటల్కి వస్తావా? ఎందుకే బాబు ఇంకా వంట కాలేదు? ఇదిగో హోటల్కి వస్తానంటే వద్దులే. ఓకే, ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మెంతుకూర మటన్ కీమా. ఈ మెంతికూర మటన్ కీమా తిన్నాం అనుకో, కోమలో ఉన్నాడు కూడా బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ ముగ్గురు తీసుకో, పెట్టు. ఓకే, పొయ్యి వెలిగించి ఒక 8 గంటలు నూనె, అది ఎందుకు అడుగుతావు కదని ఉప్ప వేసే ముందు వేసే. మంట తగ్గించది, తగ్గిందా? పట్టుకెళ్ళి మంట తగ్గించు. గరం మసాలా, ఇంకా పై జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కలిపే. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మెంతాకు అన్నీ వేస్తాం కదా. ఆ లోపలికి కాస్త బాగా నానుతుంది అనమాట. నీళ్ళు వేసామనుకో కీమా పొడి పొడిగా వస్తుంది, లేదనుకో ముద్ద అయిపోద్ది. ఏగిపోయింది నూనె, ఉల్లిపాయలు వేస్తాను. రంగు ఎలా ఉండాలంటే బంగారంలా ఉండాలి. రంగు అంటే గుర్తొచ్చింది, ఆ పరకు మళ్ళీ ఫోన్ చేస్తాను, పాలు అయినా తాగమని చెప్పి వాళ్ళు కూర్చుని. ఇది అన్నం కావాలి కదా. కాదు అదేంట్రా అంతవరకు ఓకే అన్నాడు. ఇప్పుడు ఆ డ్రెస్ గురించి చెప్తుంటే హోటల్కి వస్తానంటే డబ్బులకేమో మామూలుగా డ్రెస్ కొనాలని డబ్బులు కావాలి కదా. డబ్బులు మనం ఇవ్వాలా? ఏమో అప్పటితో కొత్తనాడు ఏమో ఎవడో తెలుసు. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తానరా, కరివేపాకు వేస్తాను, చూసా మెంతుకూర వేస్తాను. అసలు కూర అది కదా, అది మనం చేసేదే మెంతుకూర. మెంతుకూర మటన్ కీమా. ఇది అబ్బాయి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా ఉంచామనుకో మెంతుకూర మటన్ కీమా రెడీ అయిపోద్ది. అబ్బాయి బ్రహ్మాండంగా ఇచ్చావు. ఎక్కడ పెట్టి గోబీ పువ్వు కోడి కూర మూతి. గోబీ పువ్వు కోడి కూర. కొంచెం కొత్తిమీర చల్లమ్మా. 20 నిమిషాలు బాగా మగ్గింది అబ్బాయి. అది తీసుకో, అక్కడ అట్టాకు పెట్టాం.
2 వంటలు రెడీ. ఎప్పుడు తినలేదు నేను, ఫస్ట్ టైం కాంబినేషన్ చూస్తున్నాను. మరి ఆ గోబీ పువ్వు కోడి కూర ఎలా తయారు చేసాం? గోబీ పువ్వు కోడి కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గోబీ పువ్వు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్, గోబీ పువ్వు మిశ్రమం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూకుల్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేయించి ముద్ద చేసుకోవాలి. మగ్గుతున్న మిశ్రమంలో టమాటా గుజ్జు, మనం చేసుకున్న నువ్వుల ముద్ద వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే గోబీ పువ్వు కోడి కూర రెడీ. చాలా ఆరోగ్యమైన మెంతు కూర, మటన్ కీమా ఎలా తయారు చేసాం? మెంతు కూర, మటన్ కీమా ఎలా తయారు చేసామంటే, ముందుగా మటన్ కీమాలో ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు కూడా వేసి మరొక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి కూర వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మెంతి కూర, మటన్ కీమా రెడీ. ట్రై చేస్తాను ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కర్రీ అయ్యా. కీమా వేస్తానే ఫస్ట్, ఎందుకంటే కీమా అంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి, అది ఏదైనా ఆరోగ్యమే. సో మెంతి కూర, కీమా అంతా కొంచెం చాలా వేడిగా ఉన్నట్టుంది. అరే మెంతి కూర, మటన్ కీమా. ఇదేంటి, దీన్ని ఎలా ఉంది? నేను చెప్పే ఆహారం లేదు, ఇంకా ఉమ్మటమేనా? ఓహో, మామూలు లేదైతే. అబ్బాయి, ఇప్పుడు కీమాని అన్నంలోనే కాదు రోటీలో కూడా పెట్టుకుని తినచ్చు. గోబీ పువ్వు కోడి కూర. ఇది ఒక రకమైనటువంటి కమ్మని టేస్ట్. అంటే 2 కాంబినేషన్ బాగుంటుంది అంట. అయితే కోడి మాంసంలో దాంట్లో ఏమైనా కాయగూరలు వేస్తే చాలా బాగుంటుంది. అవునవును, చేపల కూరలో బెండకాయ. ఆ ఆలోచనలో ఏమైందంటే గోబీ ఆలోచన. బాబాయ్, ఇప్పుడు మన అప్పారం ఉన్నాడు కదా, అవును, అది అమ్మాయి అందరి పోటీ ఆల్మోస్ట్ గెలిచేసినట్టే. ఇందాక ఫ్రాక్ వేసుకుంది కదా, ఇంకొకటి వేసుకుందంటే మన ఊరికి పేరు మామూలుగా రాదు. ఏంటిది? స్విమ్ సూట్. ఏంటి మమ్మీ ఎవడీడు? స్విమ్మింగ్ పూల్ ఈత కొడతారు కదా, మీ తాత వలుస్తారు. నువ్వు చెప్తే ఎందుకు వెళ్తారు కానీ, ఇదిగో అప్పరకు ఫోన్ చేసిన ఆల్రెడీ. ఇలాగా ఒక్క ముక్క అన్నావంటే ఒప్పేసుకుంటాడు. అది కాదు, ఇది పల్లెటూరు రా, స్విమ్ సూట్ లేదురా బాబు, ఎవడు ఒప్పుకోడు ఇక్కడ. ఎవరు ఒప్పుకోపోయినా అప్పారు ఒప్పుకుంటాడు. నా పేరు చెప్పు, మన ఊరి పేరు వస్తుంది, వీడి వల్ల అబ్బాయి వల్ల మీ అమ్మాయి ఒప్పుకుంటది, అబ్బాయి పేరు చెప్తా అని చెప్పు. నా పేరు చెప్పావు అనుకో, ఆ నీళ్ళకి నీడే కారణం, పేరు రాట కూడా ఈడే కారణం అని చెప్పావు అనుకో. ఇది అప్పారా? అదేనమ్మా, ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకోవాలి. నీ అమ్మాయి కాదు నువ్వు. అయిందా? బాగైందా? మా ఊరు చెప్పన్నాడు. ఏంటి వస్తావా? మరే ఆడేసుకోవడం ఏంటి అప్పారావు? నేను చెప్తాను అన్నావు కదా. బాబు, వాళ్ళమ్మాయి వేసుకోవాలి, ఆడేసుకోవడం ఏంటి? ఆడేసుకుంటే ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా? ఈ ఊరిని నువ్వు కాదు కదా, ఎవడో బాగు చేయలేడు. అసలు నేను ఎవడో బాగు చేయలేడు ఎదవా. అమ్మ ఒరే, నీ తంత్రం మంత్రం అని నాకు తెలుసురా. అంట అందాల పోటీ అంట, మన ఊరు పేరు వచ్చేస్తుందంట అంట, అప్పారావు కూతురంట. ఎదవా, నాకు తెలియదు అనుకున్నాడు నీ నాటకాలు.